హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, డిగ్రీ పూర్తయిన తర్వాత ఒక మంచి ప్రైవేట్ బ్యాంక్ లో కెరీర్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ రోజు వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఐసిఐసిఐ బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ ప్రోగ్రామ్ 2026 గురించి. యూట్యూబ్ లో ఈ ప్రోగ్రామ్ గురించి చాలా వీడియోలు ఉన్నాయి. కానీ చాలా వీడియోల్లో కేవలం ఎలిజిబిలిటీ, సాలరీ, అప్లై లింక్ అంతే చెప్తారు. కానీ ఈ వీడియోలో మనం ఈ ప్రోగ్రామ్ లో ఏముంటుంది, ట్రైనింగ్ అనేది ఎలా ఉంటుంది, అలాగే సెలెక్షన్ అనేది ఎలా జరుగుతుంది, రిలేషన్షిప్ మేనేజర్ రోల్ అంటే నిజంగా ఏం చేయాలి, ఈ జాబ్ అనేది మీకు సరిపోతుందా, ఇలాంటి ముఖ్యమైన విషయాలు చాలా తక్కువ మంది చెప్తారు. అందుకే నేను ఆ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియోలో మొదటి నుంచి చివరి వరకు మీకు వచ్చే ప్రతి ముఖ్యమైన డౌట్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరు వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ముందుగా ఒక ముఖ్యమైన విషయం, చాలా మంది పీఓ ప్రోగ్రామ్ అంటే నేరుగా బ్యాంక్ బ్రాంచ్ లో ఆఫీసర్ గా జాయిన్ అవుతామని అనుకుంటారు. కానీ ఈ ప్రోగ్రామ్ అలాంటిది కాదు. ఐసిఐసిఐ బ్యాంక్ ముందుగా అభ్యర్థులకు ట్రైనింగ్ ఇస్తుంది. ఎందుకంటే కాలేజ్ చదివిన సబ్జెక్టు వేరు, బ్యాంక్ లో చేసే పని వేరు. బ్యాంకింగ్ ప్రాసెస్, కస్టమర్ హ్యాండ్లింగ్, బ్యాంకింగ్ ప్రొడక్ట్స్, కమ్యూనికేషన్, రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఇవన్నీ ముందుగా నేర్పిస్తారు. ఆ తర్వాత ట్రైనింగ్, అసెస్మెంట్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి రిలేషన్షిప్ మేనేజర్ రోల్లో అవకాశం అనేది ఇస్తారన్నమాట. అంటే ఇది కేవలం ట్రైనింగ్ కాదు, ట్రైనింగ్ తర్వాత మీ కెరీర్ ప్రారంభించే అవకాశం కూడా. ఓకేనా అండి? మనం ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కి అసలు ఎవరు అప్లై చేయొచ్చు? ముందుగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ అనేది పూర్తి చేసి ఉండాలి. మీరు అంటే డిగ్రీలో బిఏ తీసుకున్నా, బీకామ్ తీసుకున్నా, లేదంటే బిఎస్సి అయినా, లేదంటే బీబీఏ కానీ, ఇంకా చాలా ఉంటాయి కదా మనకి డిగ్రీలో. నెక్స్ట్ డిగ్రీ అంటే బీటెక్ వాళ్ళు అయిపోయాక కూడా డిగ్రీ అయిపోయింది. ఎంబీఏ కానీ, అంటే ఏ ఇతర పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా అప్లై చేయొచ్చు. డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే చాలు. ఇక్కడ చాలా మంది మిస్ అయ్యే ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. అదే అండి 60% మార్కుల నిబంధన. ఈ ప్రోగ్రామ్ కి అప్లై చేయాలంటే మీరు 10వ తరగతిలో 10th క్లాస్ లో కనీసం 60% మార్కులు ఉండాలి. అలాగే గ్రాడ్యుయేషన్ లో కూడా కనీసం 60% మార్కులు ఉండాలి. అందుకే అప్లై చేసే ముందు మీ మార్కులను ఒకసారి చెక్ చేసుకోండి, రీచెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము ఏజ్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది లాస్ట్ టైం నేను బ్యాంక్ గురించి పోస్ట్ చేసినప్పుడు ఏజ్ ఎలిజిబిలిటీ అని చాలా మంది అడిగారు. నేను ఆ వీడియోలో చెప్పినా కూడా మళ్ళీ అడిగారు. వాళ్ళ కోసమే ఇప్పుడు ఇంకొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ వయసు అనేది అప్లై చేసే తేదీ నాటికి, మీరు ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో ఆ తేదీ నాటికి మీ వయసు 25 సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే ఈ అవకాశం అనేది ఫ్రెషర్స్ కి మాత్రమే కాదు, 0 నుండి 2 years వరకు అనుభవం ఉన్న వారు కూడా అప్లై చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఓన్లీ ఫ్రెషర్సే కాదు, 0 నుండి 2 years వరకు అనుభవం ఉన్న వారు కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ నేను ఒక విషయం ముందే చెప్పాలి, ఈ రోల్ పూర్తిగా బ్యాక్ ఆఫీస్ జాబ్ కాదు. కస్టమర్లతో మాట్లాడాలి, వారి అవసరాలను అర్థం చేసుకోవాలి, రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేయాలి, కొన్ని సేల్స్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. అందుకే నాకు కంప్యూటర్ ముందు కూర్చునే జాబ్ మాత్రమే కావాలి అనుకుంటారు కదా. అనుకునే వారు కూడా ఉంటారు. అలా అనుకునేవారు ఒక్కసారి పూర్తి వీడియో చూసిన తర్వాత నిర్ణయం తీసుకోండి. మీకు మొత్తం క్లియర్ గా అర్థమవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పటి వరకు ఈ ప్రోగ్రామ్ అంటే ఏమిటి, ఎవరు అప్లై చేయవచ్చు, ముఖ్యమైన ఎలిజిబిలిటీ రూల్స్ ఏంటి, నెక్స్ట్ ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం కదా. తర్వాత మనం ఏం తెలుసుకుందాం అంటే అసలు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఆన్లైన్ అసెస్మెంట్ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూలో అసలు ఏం జరుగుతుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, దీని గురించి వివరంగా మాట్లాడదాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మీరు సెలెక్ట్ అయిన వెంటనే నేరుగా బ్రాంచ్ లో కూర్చోబెట్టి పని ఇవ్వరు. ముందుగా మీకు 2 months రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ ఎందుకు ఇస్తారంటే బ్యాంకింగ్ లో పనిచేయడానికి. కేవలం డిగ్రీ సరిపోదు, కస్టమర్ హ్యాండ్లింగ్ ఉండాలి, బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ గురించి తెలియాలి, అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ గురించి తెలియాలి, డిజిటల్ బ్యాంకింగ్ గురించి తెలియాలి, ఇంకా కాంప్లియన్స్ గురించి తెలియాలి. నెక్స్ట్ రిస్క్ అవేర్నెస్ ఎలా ఉంటుందో తెలియాలి. ఇలాంటి విషయాలన్నీ నేర్పించాలి. అందుకే ఈ 2 months ట్రైనింగ్ లో మీకు చాలా సీరియస్ గా ట్రైనింగ్ ఇస్తారండి. వాళ్ళు కూడా సీరియస్ గా తీసుకుంటారు, మీరు కూడా సీరియస్ గా తీసుకొని నేర్చుకోవాలి. ఈ ట్రైనింగ్ లో కేవలం క్లాస్ రూమ్ లో కూర్చొని వినడం మాత్రమే కాదు, ప్రాక్టికల్ సెషన్స్ కూడా ఉంటాయి. అంటే రోల్ ప్లేస్ కూడా ఉండొచ్చు, కస్టమర్ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, కంప్లైంట్ వస్తే ఎలా మాట్లాడాలి, ఒక ప్రొడక్ట్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇలాంటి విషయాలపై కూడా ట్రైనింగ్ ఇస్తారు. అంటే మీకు ఉద్యోగంలో అవసరమైన స్కిల్ ని ముందుగానే డెవలప్ చేస్తారన్నమాట. అందుకే ఈ 2 months ట్రైనింగ్ పెట్టారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే ట్రైనింగ్ టైంలో సాలరీ ఉంటుందా? అవునండి, ఈ 2 నెలల ట్రైనింగ్ సమయంలో మీకు ప్రతి నెల 18,000 స్టైఫండ్ ఇస్తారు. అలాగే ప్రోగ్రామ్ లో చెప్పిన విధంగా ట్రైనింగ్ కు సంబంధించిన మీకు వసతి మరియు ఇతర సదుపాయాలను కూడా బ్యాంకే అందిస్తుంది. ఇంకా ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి,
ట్రైనింగ్ కు వెళ్ళారంటే జాబ్ కన్ఫర్మ్ అయిపోయిందని అనుకోకండి. ట్రైనింగ్ సమయంలో మీ పర్ఫార్మెన్స్, ఇంకా అంటే మీ లెర్నింగ్ మీరు ఎలా నేర్చుకున్నారు, అది నెక్స్ట్ మీ చివరిలో జరిగే అసెస్మెంట్ కూడా ముఖ్యమే. అందులో విజయవంతంగా పూర్తి చేసిన తర్వాతే తదుపరి ఉద్యోగ బాధ్యతలు మీకు ప్రారంభం అవుతాయండి. సో ఓకేనా ఫ్రెండ్స్? సో ట్రైనింగ్ వచ్చేసింది, నాకు జాబ్ వచ్చేసిందని కన్ఫర్మ్ అవ్వకండి ముందే. అసెస్మెంట్ బాగా రాయండి. సో మీకు వచ్చే రోల్ రిలేషన్షిప్ మేనేజర్. ఈ పేరు విన్న వెంటనే చాలా మంది ఏమనుకుంటారంటే మేనేజర్ అంటే క్యాబిన్ లో కూర్చునే జాబ్ అనుకుంటారు. కానీ అసలు పని వేరండి. ఈ రోల్లో కస్టమర్లతో నేరుగా మాట్లాడాలి. వారి ఫైనాన్షియల్ నీడ్స్ అర్థం చేసుకోవాలి. వారికి అవసరమైన బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ గురించి వివరించాలి. కొత్త కస్టమర్స్ తో రిలేషన్షిప్ బిల్డ్ చేయాలి. ఇప్పటికే ఉన్న కస్టమర్స్ తో కూడా రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉండాలన్నమాట. సో అందుకే ఈ జాబ్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ముఖ్యం కాబట్టి వాళ్ళు ముందుగా ట్రైనింగ్ ఇస్తారు. సో ఇంకొక విషయం అండి, ఈ రోల్లో సేల్స్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయండి. సో దీని అర్థం ఎవరైనా బలవంతంగా ప్రొడక్ట్ కొనిపించడం కాదు. కస్టమర్ కి ఏ ప్రొడక్ట్ ఉపయోగపడుతుందో దాన్ని సరైన విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం. వారికి ఇష్టం ఉంటే వాళ్ళు తీసుకుంటారు, లేదంటే లేదు. సో అందుకే మీ కమ్యూనికేషన్ ఎంత బాగుంటే మీ పర్ఫార్మెన్స్ కూడా అంత బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు శాలరీ గురించి మాట్లాడుకుందాం. మీకు ట్రైనింగ్ అయిపోయింది. నెక్స్ట్ అంటే జాబ్ లో జాయిన్ అవుతారు కదా. ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత రిలేషన్షిప్ మేనేజర్ గా జాయిన్ అయిన వారికి ప్రారంభ యాన్యువల్ సిటిసి సుమారు 4.5 lakhs నుంచి 5.5 lakhs వరకు ఉండొచ్చండి. సో ఇది అంటే పోస్టింగ్ లొకేషన్ లేదంటే బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఇంకా కంపెనీ ఆఫర్ మీద ఆధారంగా మారవచ్చు. బట్ బేసిక్ పే అంటే ఇంత రేంజ్ లో ఉంటుంది అని వాళ్ళు నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. కానీ ఇంకొక విషయం గుర్తుంచుకోండి, జీతం మాత్రమే చూసి ఈ జాబ్ కి అప్లై చేయకండి. ముందుగా ఈ రోల్ నేచర్ మీకు నచ్చుతుందా, కస్టమర్ ఫేసింగ్ జాబ్ చేయగలరా, సేల్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోగలరా అనేది కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మీకు ఈ జాబ్ నచ్చితే కెరీర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి. ఓకేనా? సో అంటే ఇప్పటి వరకు మీరు అంటే ట్రైనింగ్, స్టైఫండ్, అలాగే రిలేషన్షిప్ మేనేజర్ రోల్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ శాలరీ గురించి, వీటన్నిటిని గురించి చూసారు కదా. ఇప్పటి వరకు ఈ ప్రోగ్రామ్ గురించి దాదాపు ప్రతి ముఖ్యమైన విషయాన్ని చూసాం. ఇప్పుడు చివరిగా ఒక అభ్యర్థి తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా కెరీర్ గ్రోత్ గురించి చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఒకసారి జాబ్ లో జాయిన్ అయితే ఆ తర్వాత గ్రోత్ ఉంటుందా అని వాళ్ళకి కొంచెం అనుమానంగా ఉంటుందన్నమాట. సో చాలా మంది అడుగుతుంటారు. సో ఏ బ్యాంక్ లో అయినా మీ పర్ఫార్మెన్స్ లేదంటే మీ లెర్నింగ్, మీ స్కిల్స్ అంటే మరియు బిజినెస్ యొక్క రిజల్ట్ పైన ఆధారంగా మీ కెరియర్ గ్రోత్ అనేది ఉంటుంది. దేంట్లో అయినా అండి. ఓకేనా? సో అంటే మీరు ఎంత బాగా పర్ఫార్మ్ చేస్తే అంత మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జాయిన్ అయిన మొదటి రోజు నుంచే నేర్చుకోవాలనే ఆసక్తితో పనిచేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకొకటండి, ఈ ప్రోగ్రామ్ కి ఎవరు తప్పకుండా అప్లై చేయాలి అంటే మీకు బ్యాంకింగ్ సెక్టర్ లో కెరీర్ బిల్డ్ చేయాలనే ఆసక్తి ఉంటే, కస్టమర్ యొక్క ఇంటరాక్షన్స్ కి ఇష్టమైతే, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే, కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే, మరియు ఇండియాలో ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉంటే ఈ ప్రోగ్రామ్ మీకు మంచి అవకాశం కావచ్చు అనమాట. సో అలాగే ఎవరు ఒక్కసారి ఆలోచించాలి అంటే, మీకు కస్టమర్ ఫేసింగ్ రోల్ అంటే అస్సలు ఇష్టం లేకపోతే, లేదంటే సేల్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని మీకు అనిపించకపోతే, లేదా మీ కేవలం బ్యాక్ ఆఫీస్ జాబ్ మాత్రమే కావాలనుకుంటే ఈ రోల్ మీకు సరిపోతుందో లేదో ఒక్కసారి ముందే ఆలోచించండి. సో నెక్స్ట్ ఇక్కడ మనము ఒక చిన్న సలహా చెప్తాను వినండి. యూట్యూబ్ లో ఎవరో చెప్పారని, లేదంటే వాట్సాప్ లో ఒక మెసేజ్ వచ్చిందని వెంటనే అప్లై చేయకండి. ముందుగా మీరు ఏం తెలుసుకోవాలి అంటే, అధికారిక ఐసిఐసిఐ కెరీర్స్ వెబ్సైట్ లో ఈ రోల్ కి సంబంధించిన పూర్తి వివరాలను చదవండి. మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి. అన్ని కండిషన్స్ అర్థం చేసుకున్న తర్వాతే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. మీరు ఈ వీడియో చేసిన తర్వాత వెంటనే వెబ్సైట్ కి వెళ్ళండి. ఒకసారి రీచెక్ చేసుకోండి. మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి నేను చెప్పాను, ఆ తర్వాత మీరు ఒకసారి చదివారు. సో 2 times మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఆ తర్వాత డిసైడ్ అవ్వచ్చు. మీరు ఇంటర్వ్యూకి వెళ్లే ముందు మీ రెజ్యూమ్ లో ఉన్న ప్రతి పాయింట్ నేర్చుకోండి. అంటే బ్యాంకింగ్ సెక్టార్ సైడ్ ఉంటది కదా. సో బ్యాంకింగ్ సైడ్ కొన్ని టర్మ్స్ ఉంటాయి, అవి కూడా నేర్చుకోండి. కరెంట్ అఫైర్స్ కూడా కొంత అవగాహన పెంచుకోండి. ఇవి చిన్న విషయాల్లో అనిపించిన ఇంటర్వ్యూలో మంచి ఇంప్రెషన్ రావడానికి ఉపయోగపడతాయండి. సో ఫ్రెండ్స్, నా గత వీడియోలో చాలా మంది కామెంట్స్ లో ఒకే రకమైన డౌట్స్ అడిగారు. కొంతమంది, అక్క నేను అసెస్మెంట్ రాశాను, వెబ్సైట్ లో నా పేరు షార్ట్ లిస్ట్ కనిపిస్తుంది, కానీ ఇప్పటికీ హెచ్ఆర్ నుంచి ఈమెయిల్ రాలేదు అని చెప్పారు. ఇంకొందరేమో హెల్ప్ డెస్క్ కి మెయిల్ చేశాం కానీ ఇంకా రిప్లై రాలేదు అని కూడా కామెంట్ చేశారు. ఫ్రెండ్స్, ఇలాంటి పరిస్థితుల్లో అనవసరంగా టెన్షన్ పడకండి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో కమ్యూనికేషన్ అందరికీ ఒకే సమయంలో రావాల్సిన అవసరం లేదు. మీ రిజిస్టర్డ్ ఈమెయిల్, స్పామ్ ఫోల్డర్, అలాగే ప్రమోషన్ ఫోల్డర్ ని రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఉండండి. అలాగే ఐసిఐసిఐ కెరీర్ వెబ్ పోర్టల్లో ఏమైనా కొత్త అప్డేట్ వచ్చిందా అని కూడా గమనించండి. ప్రస్తుతం అధికారికంగా ఎలాంటి సమాచారం వస్తేనే నమ్మండి. వాట్సాప్ ఫార్వర్డ్స్ లేదా రూమర్స్ ఇలాంటివి తీసుకోవద్దు. ఏదైనా కొత్త అధికారిక అప్డేట్ వచ్చి, సో నేను కూడా చెప్తాను. సో అధికారిక అప్డేట్ ఏదైనా కొత్తగా వస్తే. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో
ఈ ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఎలిజిబిలిటీ, సెలక్షన్ ప్రాసెస్, అసెస్మెంట్, ఇంటర్వ్యూ, ఇంకా ట్రైనింగ్, రిలేషన్షిప్ మేనేజ్మెంట్ రోలు, శాలరీ గురించి, ఇంకా మన కెరియర్ గ్రోత్ గురించి, అలాగే మనం అప్లై చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాల గురించి అన్ని వివరంగా చూసామండి. సో ఈ వీడియో చూసిన తర్వాత మీ ఈ ప్రోగ్రామ్ మీకు సరిపోతుందా లేదా కాదా అనే నిర్ణయం తీసుకోవడం మీకు చాలా ఈజీ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అప్లై చేయడానికి సంబంధించిన అధికారిక లింక్ ని వీడియో డిస్క్రిప్షన్ లో మరియు పిన్నెడ్ కామెంట్ లో ఇస్తాను. ఒక్కసారి పూర్తిగా చదివి ఆ తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి. సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుందండి. ఇక్కడ మీరు అన్నీ కూడా చెక్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. సో నేను కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ కానీ, క్వాలిఫైయింగ్ మార్క్స్, ఏజ్, సో అన్నీ కూడా డీటెయిల్గా ఇచ్చారు. నెక్స్ట్ అంటే నేను ఈ పేజ్ ఎందుకు ఓపెన్ చేశాను అంటే మీకు అప్లికేషన్ ఎలా అంటే నార్మల్గా అప్లై ఎలా చేయాలో చెప్పడానికి చేశాను అన్నమాట. సో నెక్స్ట్ రోల్ అండ్ లొకేషన్, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ 0 to 2 years. సో ఇవన్నీ కూడా డీటెయిల్గా ఉంటాయండి మీకు వెబ్సైట్లో. ఓన్లీ ఆఫీషియల్ వెబ్సైట్ త్రూనే అప్లై చేయాలి. ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి అందరూ. ఎలక్షన్ ప్రాసెస్ అనేది మీరు అప్లై చేస్తారు కదా, అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు మీ రెజ్యూమ్ బట్టి. ఆ తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఫేస్ టు ఫేస్ అండి. సో ఇప్పుడు మనము అప్లై ఎలా చేయాలో చూద్దాము. సో ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా, సో అప్లై నవ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనల్ని లాగిన్ అడుగుతుంది. మన ఫోన్ నెంబర్తో మనం లాగిన్ అవ్వచ్చు. ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే మనకు ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ క్లిక్ చేస్తే మనం లాగిన్ అయిపోతామండి. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ని క్లిక్ చేసి అగ్రీ చేయండి. సో ఓటీపీని ఎంటర్ చేసి మీరు వెరిఫై చేసేసుకోండి. నెక్స్ట్ మీ బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ పేరు, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ మరియు ఇతర వివరాలను మీ అఫీషియల్ డాక్యుమెంట్స్లో ఉన్నట్లుగానే నమోదు చేయండి. ఆ తర్వాత మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అడుగుతుంది. సో 10th గ్రాడ్యుయేషన్, అవసరమైతే ఇతర అకాడమిక్ వివరాలను కూడా జాగ్రత్తగా నమోదు చేయండి. తర్వాత మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసే ఆప్షన్ ఉంటే అప్డేటెడ్ రెజ్యూమ్లోనే అప్లోడ్ చేయండి. అన్ని వివరాలు ఒక్కసారి పూర్తిగా చెక్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. సబ్మిట్ చేసిన వెంటనే మీ రిజిస్టర్ ఈమెయిల్కి కన్ఫర్మేషన్ వచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదండి. ఆ తర్వాత రిక్రూట్మెంట్ టీం నుండి వచ్చే తదుపరి సమాచారాన్ని మీ ఈమెయిల్ ద్వారా గమనిస్తూ ఉండండి. ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి సబ్మిట్ చేసే ముందు ప్రతి వివరాన్ని మరోసారి చెక్ చేయడం అనేది మర్చిపోవద్దు, గుర్తుంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి, మర్చిపోకుండా హైప్ ఇవ్వండి. ఈ సమాచారం అవసరమైన మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ ప్రైవేట్ జాబ్స్ అండ్ బ్యాంక్ జాబ్స్, ఇంకా కెరీర్ గైడెన్స్ మరియు కంప్లీట్ మాస్టర్ క్లాస్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మీకు ఏదైనా సందేహం ఉంటే కింద కామెంట్ చేయండి. సో నేను తెలిసినంత వరకు మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.